హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు థెర్మోడైనమిక్స్లో ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టమ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా సిస్టమ్ నుండి సరౌండింగ్కి, సరౌండింగ్ సిస్టమ్కి ఎక్స్చేంజ్ అవుతుందన్నమాట. ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకుంటే కనుక మ్యాటర్ కానీ లేక ఎనర్జీ కానీ రెండు కూడా సిస్టమ్ నుండి సరౌండింగ్కి, సరౌండింగ్ సిస్టమ్కి ఎక్స్చేంజ్ అన్నది జరగదు. క్లోజ్ సిస్టమ్ తీసుకుంటే ఒక్క మ్యాటర్ మాత్రమే ఎక్స్చేంజ్ కాదు, ఎనర్జీ మాత్రం సిస్టమ్ నుండి సరౌండింగ్కి, సరౌండింగ్ నుండి సిస్టమ్కి ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్నారంటే మీకు ఒక థెర్మోఫ్లాస్క్ తీసుకున్నారనుకోండి, అందులో మ్యాటర్ బయటికి వెళ్ళదు, ఎనర్జీ కూడా బయటికి వెళ్ళదు. కాబట్టి థెర్మోఫ్లాస్క్ దీనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. కప్ అండ్ సాసర్ తీసుకున్నారనుకోండి, ఓపెన్ సిస్టంలో దీనికి మ్యాటర్ అనేది మనం కప్ నుండి సాసర్లోకి పెట్టచ్చు, కానీ హీట్ కూడా ఎనర్జీ అన్నది ఎక్స్చేంజ్ అవుతుంది. క్లోజ్ సిస్టమ్ తీసుకునేటప్పుడు మీకు ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ కానీ లేక లిక్విడ్స్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే ఓన్లీ ఎనర్జీ మాత్రమే అబ్జర్వ్ అవుతుంది, మ్యాటర్ మాత్రం అబ్జర్వ్ కాదు. సో దిస్ ఈస్ ద ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్.